పిజ్జా సాస్ కానీ టొమాటో సాస్ కానీ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్. ఇక్కడ అమూల్ చీజ్ తీసుకున్నాను, ఇది వేసుకుందాం. దీని మీద కొంచెం ఒరిగానో వేసుకోండి. కొంచెం గార్లిక్ ముక్కలు వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసినవి. స్వీట్ కార్న్, టూ టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసినవి. గట్టిగా ఉన్న టొమాటోస్ గింజలు తీసేసి కట్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేడినీళ్ళలో నానబెట్టి గింజలు తీసేసుకున్నది. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక గుప్పెడు చీజ్ వేసుకుందాం. ఒక పెనము ఒక 5 నిమిషాల ముందర వేడి చేసుకున్నాను, దాని మీద ఇది పెట్టేసి ఇంకో పెనం పెట్టుకుందాం. దీన్ని 12 నుంచి 15 నిమిషాల పాటు సన్న మంట మీద బేక్ చేసుకుందాం. 12 నిమిషాలు అయిపోయిందండి, తీసాము, రెడీ అయిపోయింది. కొంచెం ఒరిగానో పౌడర్ వేసుకుందాం పైన, టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుందండి, వేడిగా ఉంది, చేయి కాలింది నాకు. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.